ప్రకృతి ఒడిలో పసిపాపలా ఒదిగి ఉంది ఆ చిన్న పల్లెటూరు. సూర్యాస్తమయం అవుతోంది. మట్టి రోడ్డు మీద నుంచి జట్కా బండి ఒకటి ఊరి మధ్యకి వెళుతోంది. మెడకి జరీ కండువ, నుదుటిన విభూది రేఖలు ధరించిన సుమారు 50 సంవత్సరాల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయనతో పాటు బక్కపల్చగా, పొడుగ్గా ఒక 10 సంవత్సరాల కుర్రాడు వయసుకు మించిన గాంభీర్యంతో ఉన్నాడు. బండి ఊరు మొదట్లో ఉండగా అటుగా వెళ్తున్న ఒక రైతు, "నమస్కారం దీక్షితులు గారు" అంటూ బండి వెంట మర్యాదగా నడవసాగాడు. ఆయన మన్ననలు అలవాటైన వ్యక్తిలా తలపంకించారు. "ఎవరండి ఈ కుర్రాడు?" అడిగాడు రైతు. "మా దూరపు బంధువుల అబ్బాయి సాంబయ్య. మేనత్త చచ్చిపోతూ నాకు అప్పచెప్పింది." "తల్లి తండ్రి లేరా?" "అదో గోలలే, తర్వాత చెప్తాను. మా ఆనంద్ కూడా ఒక్కడే కదా, వాడికి తోడుగా ఉంటాడని తీసుకువచ్చాను." "మంచి పని చేశారు. పుణ్యం పురుషార్థం రెండూ వస్తాయి. అసలు తమరేది చేసినా అంతే చేస్తారులేండి. కోడలు గారు అబ్బాయి గారు పోయి ఏడాది దాటిందంటారా?" దీక్షితులు గారి ముఖంలో నీలినీడలు కమ్ముకున్నాయి. అవునన్నట్లు తల ఊపారు. బండి ఊరు మధ్యనున్న వేణుగోపాలస్వామి ఆలయం ముందు నుంచి వెళుతోంది. గుడిలో నుంచి సంధ్యాహారతి తాలూకు జేగంటలు వినిపించింది. దీక్షితులు గారు వెంటనే దండం పెట్టుకుంటూ, "విజయ్, దేవుడికి దండం పెట్టుకో" అన్నారు. కుర్రాడు చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు. బండి ఊరు గ్రంథాలయం పక్కనుంచి వెళుతోంది. లైబ్రరీ బయటనున్న మైక్లో నుంచి రేడియో వార్తలు బిగ్గరగా వినిపిస్తున్నాయి. విజయ్ గ్రంథాలయం అని పేరు చూడగానే శ్రద్ధగా తొంగి చూశాడు. బండి వీధి మలుపు తిరిగి పాతకాలపు పెంకుటింటి ముందుకు వచ్చి ఆగింది. దీక్షితులు గారు బండి దిగుతుంటే మల్లన్న ఆయన చేతిలోంచి సంచి, గొడుగు పదిలంగా అందుకున్నాడు. "విజయ్, ఇల్లు వచ్చింది, దిగు" అన్నారాయన. విజయ్ దిగాడు. అప్పటికి లావుగా, చామంచాయిగా, నయడి వయసు దాటి ఉన్న లక్ష్మమ్మ బకెట్తో నీళ్లు మోసుకువచ్చి అక్కడ పెట్టింది. దీక్షితులు గారు కాళ్ళు కడుక్కుంటూ, "ఆనంద్ ఏడి?" అని అడిగారు. "ప్రొద్దుట నుంచి ఆవు దూడతో ఒకటే పరుగులు. ఒళ్ళు వెచ్చబడితే నేనే బలవంతంగా నిద్రపుచ్చాను. జ్వరం చాలా ఉందా?" ఆయన తువాలుతో కాళ్ళు తుంచుకుంటూ అన్నారు. "చాలా లేదు." లక్ష్మమ్మ ఇంకోసారి చెంబుతో నీళ్లు ముంచి తీసి విజయ్కి అందించబోతోంది. దీక్షితులు గారు ఉరిమినట్టు అన్నారు. లక్ష్మమ్మ హడలిపోతూ ఆయన వైపు చూసింది. విజయ్ దూరంగా ఉన్న ఆవు దూడని చూస్తున్నాడు. దీక్షితులు గారు కళ్ళతో నూతి వైపు సైగ చేశారు. లక్ష్మమ్మకి అర్థమైంది. చెంబు బకెట్లో వదిలేసింది. "విజయ్, నాతో రా. అక్కడ నూతి దగ్గర బకెట్ ఉంది, తోడుకొని కాళ్ళు కడుక్కునిరా" అంది. విజయ్ అటువైపు వెళ్ళాడు. దీక్షితులు గారు పంచికొంగు చేత్తో పట్టుకొని గబగబా ఆనంద్ పడుకున్న గదిలోకి వచ్చారు. విజయ్ కూడా ఆయన వెంటే వచ్చాడు. ఆనంద్ గదిలో ఉన్న మంచం మీద నిద్రపోతూ ఉన్నాడు. 8 సంవత్సరాలకి మించి లేవు. పసిమి ఛాయతో నాజుకుగా అందంగా ఉన్నాడు. దీక్షితులు గారు అతని నుదురు తాకి చూశారు. జ్వరం బాగానే ఉన్నట్టుంది. "లక్ష్మమ్మ, మల్లన్నని వెళ్ళి డాక్టర్ శర్మగారిని తీసుకురమ్మని చెప్పు" అని పురమాయించారు. తాతగారి గొంతు వినగానే ఆనంద్ కళ్ళు తెరిచాడు. "తాతయ్య!" ఆయనను చూడగానే సంతోషంగా చేతులెత్తి మెడ చుట్టూ చేతులు పెనవేశాడు. "నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నాకు చాలా భయం వేసింది" ముద్దు ముద్దుగా అన్నాడు. అప్పటికి మంచం మీద కూర్చొని ఆనందని ఒడిలోకి తీసుకొని నుదుటున ముద్దు పెడుతున్న ఆయన, "నేను నీకోసమే వెళ్ళాను నాన్న. నువ్వు ఒక్కడివే అయ్యావు కదా. నీకోసమని ఒక మంచి స్నేహితుడిని తీసుకువచ్చాను. ఎంచక్కా ఇద్దరు ఆడుకోవచ్చు. చూడు, ఇడుగో విజయ్, నీ నేస్తం. నీకోసమే వచ్చాడు. ఎప్పుడూ ఇంకా నీతోనే ఉంటాడు" బుజ్జగింపు మాటలతో చెప్పారాయన. ఆనంద్ తాతగారి పరిష్వంగంలోంచి మత్తుగా ముఖం తిప్పి విజయ్ వైపు చూశాడు. ఎదురుగా విజయ్ నిలబడి ఉన్నాడు. ఆనంద్ నవ్వాడు. సీరియస్గా చూస్తున్న విజయ్ కూడా అప్రయత్నంగా నవ్వాడు.
మీరిద్దరూ జట్టు. దీక్షితులు గారు విజయ్ చేయి అందుకొని ఆనంద్ చేతికిస్తూ అన్నారు. లక్ష్మమ్మ గుమ్మంలో నుంచి తొంగి చూస్తూ, మీకోసం వీరాస్వామి గారు వచ్చారండి అని చెప్పింది. దీక్షితులు గారు ఆనంద్ని జాగ్రత్తగా వెనక్కి వాల్చి మంచం మీద పడుకోబెట్టారు. నేనిప్పుడే వస్తాను, మనవడికి ఎంతో ప్రేమగా చెప్పారు. విజయ్ ఆనంద్కి కబుర్లు చెప్తూ ఉండు అన్నారు. ఆయన గొంతులో లాలిత్యం అంతా ఆనంద్ ఒక్కడికే అన్నట్టుంది. విజయ్కి చెప్పిన ధోరణి పనివాళ్లకు పని పురమాయించినట్టుగా ఉంది. పావుగంట తర్వాత దీక్షితులు గారు డాక్టర్తో పాటు ఆనంద్ గదిలోకి వచ్చారు. విజయ్ మంచం మీద కూర్చొని ఆనంద్కి కథగా చెప్తున్నాడు. ఆనంద్ తెరలుగా పక్కపక్క నవ్వుతున్నాడు. డాక్టర్ గారు వచ్చి చూసి జ్వరం పెద్దగా లేదని, రాత్రికి పాలతో అన్నం తినిపించమని చెప్పారు. విజయ్ని చూసి, ఈ కుర్రాడెవరు అన్నారు. మా దూరపు బంధువు, అనాథ, ఆనంద్కి తోడుగా ఉంటాడని తీసుకువచ్చాను. మంచి పని చేశారు. పిల్లలకి ఎప్పుడు వాళ్ళ వయసు వాళ్ళు తోడు ఉండాలి. ఏమోయ్, పేరేమిటి అడిగారు. విజయ్ వెనక్కి చేతులు కట్టుకొని చెప్పాడు. విజయ్, గుడ్, మంచి పేరు అన్నారాయన. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండాలి, దీక్షితులు గారు హెచ్చరిస్తున్నట్లు అన్నారు. విజయ్ ముఖం సీరియస్గా అయింది. ఎలాంటి వినయం చూపించాలో తెలియలేదు. చేతులు కట్టుకొని నిల్చున్నాడు. డాక్టర్ గారు వెళ్తూ ఆనంద్ బుగ్గని మిరారు. విజయ్ని దాటి వెళ్తూ ఒక్క క్షణం ఆగి అతని భుజం స్నేహపూర్వకంగా తట్టి వెళ్ళారు. ఏమైంది మీ కోర్టు కేసు? డాక్టర్ గారు గది బయటికి వస్తూ అన్నారు. రేపు వాయిదా ఉంది అన్నారాయన. ఇప్పటికీ చాలా డబ్బు ఖర్చు పెట్టినట్టున్నారు. చాలా, ఆయన నిట్టూర్చారు. చూశారుగా ఇల్లు, ఇంటికి రంగు వేయించలేదు, వర్షం కురుస్తున్నా బాగు చేయించలేదు. ఏం చేస్తాం, అన్ని రోజులు మనవి కావు. డాక్టర్ గారు వెళ్ళారు. దీక్షితులు గారు డాక్టర్ గారిని పంపి తిరిగి వస్తూ లక్ష్మమ్మతో, లక్ష్మమ్మ చూడు, విజయ్ ఇందాక ఆనంద్ మంచం మీద కూర్చున్నాడు. అలాంటివి ఇంకోసారి జరగకూడదు. విజయ్ని ఆనంద్కి తోడు కోసం తెచ్చాను. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. విజయ్ని ఎప్పుడూ మర్చిపోనివ్వద్దు. అర్థమైందా? చివరి మాట ఆయన రెట్టించారు. లక్ష్మమ్మ భయంగా చూస్తూ అర్థమైందన్నట్లు తల ఊపింది. అరగంట తర్వాత లక్ష్మమ్మ ఆనంద్కి వెండి కంచంలోనూ విజయ్కి పింగాణి కంచంలోనూ భోజనం తెచ్చింది. విజయ్ని, నువ్వు ఇక్కడ కూర్చొని తిను అంటూ మంచం దగ్గర నేల మీద జాగా చూపించింది. ఆనంద్కి తన మంచం మీద కూర్చొని అపురూపంగా తినిపించసాగింది. కంచం కడుక్కొని వసారాలో పెట్టిరా లక్ష్మమ్మ పురమాయించింది. విజయ్ తల ఊపాడు. మెతుకులు కింద పడకూడదు బెదిరించింది. విజయ్ కంచెం ఎత్తి పట్టుకుని చూపించాడు. ఒక్క మెతుకు క్రింద పడలేదు. మెల్లగా ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. అర్ధరాత్రి అవుతోంది. తాతయ్య, తాతయ్య, ఆనంద్ నిద్రలో ఏడుస్తూ పిలిచాడు. ఆనంద్ పక్కనే క్రింద చాప మీద పడుకున్న విజయ్ గబాలం లేచి కూర్చున్నాడు. ఈ లోపలే పక్క గదిలో ఉన్న దీక్షితులు గారు పని వదిలి లేచి గబగబా వచ్చారు. ఆనంద్ని లేవదీసి గుండెలకి హత్తుకున్నారు. ఏమిటమ్మా, ఏమైంది? లాలనగా అడిగారు. నాకు భయం వేస్తుంది తాతయ్య, నువ్వు ఊరు వెళ్ళిపోతావు. వెళ్ళను. వెళ్ళినా ఇదిగో విజయ్ ఉన్నాడుగా, నీతోనే ఉంటాడు. నీకేం భయం లేదు. నేను నీ దగ్గర పడుకుంటాను. ఆనంద్ మారం చేశాడు. నేను ఇంకా నిద్రపోలేదురా. రేపు వ్యాజ్యం కాగితాలు చూసుకుంటున్నాను. సరేలేరా. ఆయన ఆనంద్ని అపురూపంగా లేవదీసి భుజాన వేసుకుని వెళ్ళిపోయారు. ఒక్క చిన్న మాట కూడా చాప మీద కూర్చున్న విజయ్తో అనలేదు. విజయ్ చాప మీద అలానే కూర్చున్నాడు. పక్క గదిలో నుంచి దీక్షితులు గారు ఆనంద్ని గారాబం చేస్తూ కథలు చెబుతూ నిద్రపుచ్చుతున్నారు. విజయ్కి కూడా ఒక్కడు ఉండడం భయమే. రాత్రివేళ మరీ భయం వేస్తుంది. అతను ముడుచుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి తల ఆనించుకొని కళ్ళు మూసుకున్నాడు. రాత్రి అయ్యి మెలకువగా ఉంటే చాలు, అతని కళ్ళ ముందు ఒకటే దృశ్యం నిలుస్తోంది. ఇప్పుడు అదే ప్రత్యక్షమైంది. ఫ్యాన్కి వేలాడుతున్న తల్లి శవం తిరుగుతూ కనిపిస్తోంది.
అతని గొంతులో నుంచి ఆర్తనాదం రాబోతుంటే చేత్తో గట్టిగా నోరు ఎవరో మూసేసినట్లే మూసుకొని కేకని అణుచుకున్నాడు. అతని ఆంతర్యంలో ఏదో నిస్సహాయత, భయం, బాధ మూడు పెనువేసుకుని పోయి ఏడుపుగా మారి పైకి రాసాగాయి. రాను రాను విజయ్ పక్కటెముకలు ఏడుపుతో అదరసాగాయి. పెదవులు బిగిసి రోదన బయటికి రానియకుండా మూసిన తలుపుల్లా ఉన్నాయి. కానీ కన్నీళ్లు రెట్టింపు బలంతో ఆగకుండా అతని చెంపల మీదకి జారి వచ్చేస్తున్నాయి. అతని ముక్కుపుటాలు ఎగబీలుస్తున్నాడు. అమ్మా, ఎక్కడున్నావమ్మా? నాకు భయం వేస్తోంది. అతని మనసు ఆక్రోశిస్తోంది. ఏడుపు ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది. దీక్షితులు గారు వస్తున్న శబ్దమైంది. విజయ్ చప్పున కళ్ళు తుడుచుకొని చాప మీద అటువైపు తిరిగి పడుకున్నాడు. కొద్దిసేపటికి దీక్షితులు గారు ఆనందిని భుజాన వేసుకుని తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టి మెత్తటి రగ్గు పదిలంగా కప్పి సరిచేశారు. నిద్రపోయిన ఆనంద్ తల మీద చేయి వేసి నిమిరి నుదుటున ముద్దు పెట్టుకున్నారు. భగవంతుడు మీ అమ్మా నాన్నని తీసుకువెళ్ళినా మీ తాతయ్యకి బోలెడంత ఆయుర్దాయం పోశాడు. నేను బ్రతికి ఉండగా నీకు ఏ లోటు రానివ్వను. చెంపలు నిమిరి ఆయన వెళ్ళిపోయారు. గది మళ్ళా నిశ్శబ్దమైంది. విజయ్ మెల్లగా మంచం వైపు తిరిగాడు. చాప మీద మంచం దగ్గరకు మరింత జరిగాడు. నిద్రలో ఆనంద్ పక్కకు తిరిగి మంచం మంచుకు వచ్చాడు. అతని చెయ్యి ఒకటి మంచం మీద నుంచి క్రిందికి జారింది. విజయ్ లేచాడు. మెల్లగా ఆ చేయి పట్టుకున్నాడు. నేను నీ నేస్తాన్ని కదూ అన్నట్టు ఇష్టంగా చూశాడు. ఆనందిని చూస్తుంటే అతనికి చాలా ఇష్టం అనిపిస్తోంది. ఇంతలో లక్ష్మమ్మ ఆవలిస్తూ చాప తీసుకువచ్చింది. విజయ్ చప్పున వచ్చి చాప మీద పడుకున్నాడు. కదులుతున్న విజయ్ని, ఏంటి పిల్లాడా, ఇంకా పడుకోలేదా అంది. విజయ్ లేదన్నట్టు తల తిప్పాడు. పడుకో పడుకో, పొద్దున్నే లేవాలి. నాకు చేతి కింద ఇంట్లో పని సాయం చేయాలి. అయ్యగారు చెప్పిన పనులు చూడాలి. ఆనంద్ బాబుతో ఆడుకోవాలి. తెలిసిందా? ఈ ఇంట్లో బద్ధకం అనేది పనికిరాదు. చెప్పిన పని సరిగ్గా చేయకపోతే అయ్యగారు ఒళ్ళు చీరేస్తారు. తెలిసిందా? విజయ్ అన్నింటికీ తల ఊపాడు. ఒక పిల్లాడితోనే చస్తుంటే ఇంకో వెధవని తెచ్చారు నాకు అంటూ సణిగింది. 5 నిమిషాల్లో బుర్రు పెడుతూ ఆవిడ నిద్రపోయింది. విజయ్కి నిద్ర రాలేదు. ఒక పక్క పెద్దగా గాండ్రిస్తూ గుర్రు పెడుతున్న లక్ష్మమ్మ, ఇంకో పక్క ఆనంద్. విజయ్కి వీళ్ళని చూస్తుంటే సంతోషంగా ఉంది. భయం పోయింది. పౌర్ణమి వెళ్ళిన తదియనాటి వెన్నెల కిటికీలో నుంచి వచ్చి తన పొట్ట మీద పడసాగింది. విజయ్ పొట్ట మీద చేతులు ఆనించి వెన్నెల్లో చేతులు చూసుకున్నాడు. తల్లి సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేసి రాత్రివేళ ఇంటికి వస్తుంటే బస్టాప్ దగ్గర నిలబడి వేచి చూస్తూ వెన్నెలని గమనించడం, తల్లి బస్సు దిగగానే ఆమె చెయ్యి పట్టుకొని వెన్నెల్లో నడిచి ఇంటికి రావడం గుర్తుకు రాసాగింది. ఆ ఆలోచనలు రాగానే అతని ముఖంలో ఆనందం వచ్చి వెన్నెల కాంతి రెట్టింపు అయినట్లుగా ఉంది. 18 సంవత్సరాల అనంతరం విజయ్, ఓ విజయ్ పెరటి వైపునున్న చిన్న పెంకుటింటి వంటగది గుమ్మం బయటికి వచ్చి లక్ష్మమ్మ కీచుకుందుతో కేకపెట్టి పిలిచింది. ఆవిడలో బాగా వయోభారం కనిపిస్తోంది. వంట ఇంటి పక్కన ఉన్న పూజ గదిలో నుంచి దీక్షితులు గారు పూజ చేస్తూ వాయిస్తున్న గంట వినిపిస్తోంది. పెంకుటింటికి 5 గజాల ఎడంలో అధునాతనమైన 2 అంతస్తుల మేడ ఉంది. దాని పై అంతస్తు బాల్కనీలోకి పొడుగ్గా దారుఢ్యంగా ఆరోగ్యంతో కళకళలాడుతున్న యువకుడు వచ్చి తొంగి చూశాడు. ఏమిటి లక్ష్మమ్మ అడిగాడు. ఇదిగో కాఫీ టిఫిన్ ట్రేలో సర్దాను. నేను ఇందాక వస్తే ఆనందబాబు అరగంట ఆగి తెమ్మన్నాడు. నేను మాటిమాటికి ఆ మెట్లెక్కి రాలేను. కీళ్ళ నొప్పులతో చేస్తున్నాను. నా నడుం పడిపోతుంది. నేనొస్తున్నాను. విజయ్ చకచకా మెట్లు దిగి క్రిందికి వచ్చి లక్ష్మమ్మ వైపు వస్తున్నాడు. ఇంతలో మధ్య వయసు దాటి లావుగా పొట్టిగా ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడు. ఏం విజయ్, బాగున్నావా? ఆయన పలకరించాడు. రండి ఆచార్యులు గారు, మర్యాదగా కుర్చీ చూపించాడు. తాతగారు లేరా? ఆయన కూర్చుంటూ అడిగాడు. పూజలో ఉన్నారు. అయిపోయినట్లు అనిపిస్తోంది. కూర్చోండి అంటూ విజయ్ లక్ష్మమ్మ చేతిలో ట్రే అందుకున్నాడు.
లక్ష్మమ్మ ట్రే ఇస్తూ ఆనందబాబు పెసరట్లు చేయమని చెప్పాడు. అయ్యగారేమో నూనె సరుకు పెట్టొద్దు అంటారు. చేస్తేనేమో అయ్యగారు నన్ను ఇంట్లోంచి పొమ్మంటారు. చేయకపోతే ఆనందబాబు నన్ను కొట్టిస్తాడు. నేను ఏ చెరువులోకి ఉరకాలి చెప్పు? ఆవిడ గొంతులోకి భయంతో ఏడుపు వచ్చేసింది. విజయ్ ధైర్యం ఇస్తున్నట్లుగా బుజ్జగింపుగా ఆవిడ వీపు మీద తట్టాడు. కంగారొద్దు, ఆనంద్ ఇడ్లీ తింటాడు సరేనా? నచ్చజెప్పాడు. ఏమో నాయనా, ఈ ఆనందబాబు సెలవులకి వచ్చాడంటే చాలు నా గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. నువ్వుండబట్టి ఇన్నేళ్ళు నేను మల్లన్న ఈ ఇంట్లో ఉండగలిగాం. సరే సరే. విజయ్ ట్రే తీసుకుని వెళ్తూ, తాతగారు ఇప్పుడే వస్తారు, మీరు కూర్చోండి, ఇదిగో అక్కడ ఈరోజు పేపర్ ఉంది అని ఆచార్యులు గారికి చెప్పి వెళ్ళాడు. ఆయన విజయ్ వెళ్ళిన వైపే చూస్తూ, మంచి మాట అన్నావు లక్ష్మమ్మ. విజయ్ ఓపిక్కి మెచ్చుకోవాలి. ఈ తాతగారు మనవడి మధ్య ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా వేగుకు వచ్చాడో. ఇంక ఇది కుదరదులే. విజయ్కి పెళ్ళి అయ్యి భార్య వస్తే ఇదంతా సాగనిస్తుందా? మొన్న నేను సంబంధం తెచ్చాను చూడు, పెద్ద ఇంజనీరు గారు ఒక్కతే కూతురు అని. వాళ్ళు ఆనంద్ కోసం వచ్చి విజయ్ని చూసి విజయ్ అయితే ఒప్పుకుంటాం అన్నారు. ఇది ఇలా అడగడం మూడో సంబంధం. గట్టిగా అనకండి స్వామి, అవతల అయ్యగారు వినగలరు. లక్ష్మమ్మ దండం పెట్టి వెళ్ళిపోయింది. ఆచార్యులు గారు పేపర్ తీసుకొని ఇల్లంతా పరిశీలిస్తూ, అదృష్టం అంటే ఇదే. 18 సంవత్సరాల క్రితం పెంకులు జారి చూరు వంగి నేల కూరడానికి సిద్ధంగా ఉన్న ఇంటిని ఈ సిరి పట్టింది. ఆ వాద్యం ఏదో గెలవడం వీళ్ళ అదృష్టం. కొంతమంది రాత అలా ఉంటుంది అంటూ పేపర్ వార్తలు చదవసాగాడు. విజయ్ ట్రే తీసుకుని పైకి వచ్చేసరికి ఆనంద్ బాత్రూంలోంచి తలారా స్నానం చేసి తల తుడుచుకుంటూ వస్తున్నాడు. జీవితంలో మోసం చేయడం అనేది ఎరగని ముఖం అది. తనకి తాను కులాసాగా గడపగల మనస్తత్వం. హాచ్ హాచ్ అంటూ 5-6 తుమ్ములు తుమ్మేశాడు. ఆ తుమ్ములకి అతని ముఖం ఎర్రగా కందిపోయింది. వెధవ జలుబు. దీనికి నాకు ఎన్ని జన్మల శత్రుత్వమో వచ్చిందంటే జలగలా పట్టుకొని వదలదు. రాత్రి ఒంట్లో బాగాలేదని తలస్నానం ఎందుకు చేశావు? విజయ్ ట్రే టేబుల్ మీద పెట్టి జేబులో నుంచి తెల్లటి రుమాలు ఆనంద్కి ఇచ్చాడు. ఆనంద్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. షర్టు తీసి వేసుకుంటుంటే అది కొద్దిగా లూజ్గా అనిపించింది. దాన్ని విసిరేశాడు. విజయ్ సీరియస్గా పిలిచాడు. ట్రేలో మూతలు తీస్తున్న విజయ్ ఊ అన్నాడు. ఆ అనటం అతని పిలుపులకి జవాబు అలవాటు అయినట్లుగా ఉంది. ఆనంద్ నిలువుటద్దంలో వెనక్కి తిరిగి మెడ తిప్పి తనని చూసుకుంటూ, నేను నీకంటే ఎక్కువ తింటాను, పళ్ళ రసాలు తాగుతాను, విటమిన్ టాబ్లెట్లు మింగుతూ ఉంటాను. అయినా ఎప్పుడు ఎందుకిలా నా బరువు తగ్గిపోతూ ఉంటుంది? నువ్వు ముందు రా అను, టిఫిన్ చల్లారిపోతుంది, విజయ్ హెచ్చరించాడు. ఆనంద్ బట్టలు వేసుకుని తలదువ్వుకొని అద్దంలో తన ప్రతిబింబాన్ని వదలలేనట్టు తిరిగి చూసుకుంటూ వచ్చాడు. ప్లేట్లో ఇడ్లీ చూడగానే, ఇడ్లీయా? ఈ ముసలావిడికి మతిపోతోంది. ఒకటి చెప్తే ఒకటి చేస్తోంది. నాకు పిచ్చెక్కిస్తోంది. ఆవిడని తక్షణం తీసి పారేయాలి. ఇప్పుడే తాతయ్యకి చెప్తాను అంటుండగానే అతని ముఖం ఎర్రగా కందిపోయింది. ఆనంద్ కుర్చీలో నుంచి వెళ్ళబోతుంటే విజయ్ చేయి పట్టి ఆపేశాడు. ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సి వస్తే ఆవిడని కాదు, నన్నే పంపేయాలి అన్నాడు విజయ్. నిన్న ఎందుకు? ఇడ్లీ చేయమని నేనే చెప్పాను. నీకు ఫ్లూ వచ్చి తగ్గి 4 రోజులు కూడా కాలేదు. డాక్టర్ శర్మగారు నూనెవి వద్దన్నారు. ఆయన ఒకడు నా ప్రాణానికి. కాస్త తుమ్మితే చాలు 10 రోజులు పత్యం పెట్టి చంపేస్తారు. సరేలే, నువ్వు చేయమన్నావుగా, ఓకే తినేస్తాను. ఆనంద్ ముఖంలో ఆగ్రహం దిగిపోయింది. ప్రసన్నంగా చూస్తూ, నాకేది మంచి ఆలోచించే స్నేహితుడు ఉండడం నా అదృష్టం కదూ అన్నాడు. విజయ్ సమాధానం చెప్పలేదు. అతని ముఖం సీరియస్గా ఉంది. అను, నేను నీకు మాట చెప్పాలి అన్నాడు విజయ్. ఆనంద్ సరిగ్గా తింటున్నాడా లేదా అని శ్రద్ధగా గమనిస్తూ, చెప్పు, ముందిది నాకు చెప్పు,
తాతయ్య మనం అరకు వ్యాలీ వెళ్ళడానికి డబ్బిస్తున్నాడా లేదా? నేను రాను. ఎందుకని? నాకు పనుంది. ఓకే, నేను మానేస్తాను. ప్రోగ్రాం క్యాన్సిల్. ఆనంద్ చెప్పేశాడు. నువ్వు వెళ్ళు, విజయ్ అన్నాడు. నువ్వు లేకుండానా? అను, ఎన్నాళ్ళిలా? ఇది వరకంటే చిన్నవాళ్ళం, కలిసి చదువుకున్నాం. ఇప్పుడిక అలా కుదరదు. ఎలా కుదరదు? అబ్బా, ఈ ముసలావిడికి మతిమరుపు. చట్నీలో ఉప్పు 2 సార్లు వేసినట్టుంది. విజయ్, నువ్వెందుకు ఎప్పుడు ఆ లక్ష్మమ్మని బండ్లనని వెనకేసుకొస్తావు? చిరాగ్గా అడిగాడు. 18 సంవత్సరాల నుంచి మనల్ని కనిపెట్టుకుని ఉన్నారు. ఉంటే వాళ్ళకేదో ఏర్పాటు చేసే, వేరే వాళ్ళని పెట్టేసుకుందాం. ఆనంద్, నేను చెప్పేది శ్రద్ధగా విను. వింటున్నాను, చెప్పు. ఆనంద్ ఇడ్లీ తినటం మానేసి కుర్చీలో వెనక్కి ఆనుకుని చేతులు కట్టుకున్నాడు. విజయ్కి నవ్వు వచ్చింది, కానీ నవ్వలేదు. నువ్వు హరి వాళ్ళతో కలిసి అరకు వ్యాలీ వెళ్ళు. నువ్వు రావటం రాకపోవటం నీకెట్లా నీ ఇష్టమో అలాగే వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోవడం నా ఇష్టం. నేను నిశ్చయం చేసేశాను. నేను వెళ్ళను. ప్రతీదీ అట్లా నాతో పెట్టుకోవద్దని చెప్తున్నాను అన్నాడు విజయ్. నేనెక్కడ పెట్టుకున్నాను? అయినా ఈ మధ్య ఏమిటి తరచుగా ఇలాంటిదేదో అంటున్నావు? అసలు సంగతి ఏమిటో ముందు తేల్చు. ఆనంద్ టిఫిన్ ప్లేట్ పక్కకి తోసేశాడు. నువ్వు టిఫిన్ పూర్తిగా తిను. నేను తినను. అదేదో తేల్చు హఠంగా అన్నాడు. విజయ్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. ఇంతలో క్రింద నుండి విజయ్ విజయ్ అని దీక్షితులు గారు పిలిచారు. వస్తున్నా. విజయ్ వెళ్తుంటే ఆనంద్ ఆపేశాడు. తాతయ్య ఎప్పుడూ అలాగే పిలుస్తాడు, వెళ్ళకు అన్నాడు. ఉండు అను, ఏదో పని ఉండి ఉంటుంది. విజయ్ చేయి కడుక్కొని గబగబా వెళ్ళిపోయాడు. ఆనంద్ మ్యూజిక్ ఆన్ చేసి తలాడిస్తూ ఇడ్లీ తినసాగాడు. విజయ్ మెట్లుకి దిగి కిందికి వచ్చాడు. దీక్షితులు గారు విజయ్ చేతికి 2 పెద్ద డబ్బు కట్టలు అందిస్తూ, ఇదిగో ఆచార్యులు గారి ఇంటి మీద బాకీ అప్పు పైకం ఆఖరి విడత ఇచ్చేశారు. దీనితో అప్పు పూర్తిగా చెల్లుబడి అయిపోయింది. ఇన్నపెట్టెలో ఇంటి కాగితాలున్నాయి, అవి తెచ్చివ్వు అంటూ బొడ్లో ఉన్న తాళం చెవి గుర్తు ఇచ్చాడు. అలాగే విజయ్ తాళం చెవులు తీసుకుని వెళ్ళాడు. దీక్షితులు గారు, మొన్న నేను తీసుకువచ్చిన ఇంజనీర్ గారు వాళ్ళ అమ్మాయికి ఆనంద్ కాకుండా విజయ్ని అడిగారండి. ఒక్కతే పిల్ల. విజయ్ అయితే బాగుంటుందనుకున్నారు. ఈ మాట వినగానే దీక్షితులు గారి ముఖంలో ఆగ్రహం కెరటంలా వచ్చి వెంటనే తీసేసింది. పోనీండి, లోకం గొడ్డుపోయిందా? ఇంకో సంబంధం చూడండి. ఆనంద్ చదువు కూడా పూర్తయింది. ఈ వేసవిలో చేసేయాలని ఉంది. నిజమే, మాకు కూడా పప్పన్నం దొరుకుతుంది కదా. ఆచార్యులు గారు ముక్కుపొడం తీసి పూలిస్తూ ఇల్లంతా కలేజూస్తూ, మీరు 18 సంవత్సరాల క్రిందటి దీక్షులు గారా ఏమిటి? ఏదో తోచిన సంబంధం చెప్పడానికి. ఈ భవంతి, మీకున్న 25 ఎకరాల కొబ్బరి తోట, రైస్ మిల్లు, డబ్బు, ఇదంతా ఒక్కసారిగా మిమ్మల్ని లక్ష్మీపుత్రులను చేసింది. చెప్పానుగా వ్యాజ్యంలో గెలిచానని. అవును, అదే అదృష్టం అంటే మీదే, నాది కాదు, మా ఆనంద్ది అన్నారాయన. నిజమే, గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అన్నారు. విజయ్ వచ్చిన సంవత్సరంలోనే మీకు సంబంధం చెప్పమని అంటే, ఆగండి, ఆ పాయింట్కే వస్తున్నా. ఇదంతా ఆనంద్కి వెళ్ళే వారసత్వమేనా, లేక విజయ్కి కూడా కొంత? ఆచార్యులు గారు మీకు 1,00,000 సార్లు చెప్పాను, విజయ్ని ఆనంద్ కోసం తెచ్చుకున్న తోడు మాత్రమేనని, మా సొంత పిల్లాడు కాదని. అది విజయ్కి తెలుసు. తెలుసండి, తెలుసు. మమ్మల్ని ఎప్పుడైనా మీరు మర్చిపోనిస్తే కదా మాకు తెలుస్తుంది. కానీ వాళ్ళు బయటికి వస్తే విజయ్ మీ సొంత మనవడు అనుకోగలరు. విజయ్ అంతగా మీ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. దానిదేముంది? ఆనంద్కి ఆరోగ్యం బాగుండదు, అంతేలేండి. విజయ్కి కాస్త సమర్థత కూడా ఎక్కువే. ఇంతలో విజయ్ కాగితాలు తీసుకుని వచ్చాడు. అతని చేతిలో కాగితం, కలం ఉంది. దాని మీద అప్పటికే వేసిన లెక్క చూపిస్తూ, మీరు 480 రూపాయలు ఎక్కువ ఇచ్చారు అంటూ ఆయన అంత క్రితం చెల్లించిన పైకం తేదీలు, వివరాలు చూపించాడు. నువ్వు చెబితే తిరుగుందా?
మిల్లులో వాళ్ళందరూ అదే మాట అంటారు. విజయ్ డబ్బు లెక్కల్లో పైసా అటు పోనీయడు ఇటు రానియడు అని. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఇష్టంగా దీవించాడు.